వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ యుద్ధం విషయంలో ఇంతకాలం కాస్త మౌనంగా తటస్థంగా ఉన్నట్టు కనిపించిన రష్యా, చైనాలు ఎట్టకేలకు రంగంలోకి దిగాయి. యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా ట్రంప్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇరాన్ కు మద్దతిచ్చే విషయంలో స్పష్టతకు వచ్చాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన ముస్తఫా ఖమేనీని అభినందించడంతో పాటు అండగా ఉంటామని మాటిచ్చాయి. దీంతో ఇరాన్ కి ఎక్కడ లేని శక్తి వచ్చినట్టయింది. ఇరాన్ కి కేవలం మాట సాయం మాత్రమే కాకుండా ఆయుధ సంపత్తిని అందించడం, అమెరికాకు వ్యతిరేకంగా ఇతర దేశాల మద్దతు కూడగట్టడం లాంటి పనులను కూడా రష్యా, చైనాలు భుజానెత్తుకునేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మరోవైపు చైనా నుంచి 2 నౌకలు రాకెట్ తయారీ సామగ్రితో ఇరాన్ బయలుదేరటం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన తొలి దశలోనే దేశాధినేత ఖమేనీని హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడిని చంపేశాం, ఇక 2-3 రోజుల్లో యుద్ధం ఖతం, ఇరాన్ లొంగిపోతుంది అని అంచనా వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇప్పుడు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడులను ఇరాన్ సేవలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అంతేకాదు, ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాల మీద ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు దాడులు చేస్తూనే ఉన్నాయి. మొత్తంగా యుద్ధం ఏకపక్షంగా సాగుతుందని, 4 రోజుల్లోనే ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందనే అమెరికా అంచనాలు తలక్రిందులయ్యాయి. ఇదే సమయంలో యుద్ధం విషయంలో మొదట ఘాటుగా స్పందించిన రష్యా, చైనాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. యుద్ధం ఆపాల్సిందే అని అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇరాన్ దేశంతో తమకున్న దశాబ్దాల అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని తాము చేతనైనంత సాయం చేయక తప్పదని స్పష్టం చేశాయి. ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించి గౌరవించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. ఇరాన్ దేశాధినేతగా కొత్తగా ఎన్నికైన ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని రష్యా, చైనాలు అభినందించడం ఈ సమయంలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ముస్తఫా ఖమేనీ ఎంపికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో రష్యా, చైనా ఆయనకు అండగా నిలవడాన్ని ఇరాన్కు దక్కిన వరంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే విషయంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఇరాన్ ఏకాకి కాదని, దానికి తామున్నామనే సంకేతాన్ని రష్యా అందిస్తుంది. చైనా అయితే ఏకంగా ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగింది. యుఏఈ, సౌదీ అరేబియా లాంటి ఇరాన్ వ్యతిరేక దేశాలతో చైనా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు ఇస్లామిక్ దేశాల మధ్య సఖ్యత ఉండాలని, పరస్పర దాడులు ఆపేయాలని కూడా చైనా హితవు పలికింది. కేవలం మాటలే కాకుండా ఇరాన్కు అవసరమైన సైనిక సాయం అందించడానికి చైనా ముందుకొచ్చింది. రాకెట్ తయారీ సామాగ్రితో కూడా 2 నౌకలు చైనా నుంచి ఇరాన్ బయలుదేరాయి. ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని షిప్పింగ్ కంపెనీకి చెందిన 2 నౌకలు చైనాలోని గావోలన్ ఓడరేవు నుండి బయలుదేరాయి. ఉధృతమైన యుద్ధం మధ్య ఇరాన్ వైపు ఈ బయలుదేరడం చాలా ఆసక్తిగా మారింది. రాకెట్ తయారీలో ఉపయోగించే సైనిక రసాయనాలను ఈ నౌకల్లో తీసుకెళ్తున్నారని సమాచారం. ఇరాన్ దాడులు మరింత ఉధృతం చేసేందుకు, యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు అవసరమైన బలం ఇరాన్కు చైనా నుంచి సమకూరుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇరాన్పై యుద్ధం చేసే ఆ దేశాన్ని తమ సామంత దేశంగా మార్చుకోవాలనుకునే లక్ష్యం అంత సులువు కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ నిరంకుశ పాలకుడు ఖమేనీని అంతం చేయడాన్ని ప్రపంచమంతా హర్షిస్తుందని, ముఖ్యంగా ఆ దేశ ప్రజలు అమెరికాకు మద్దతుగా నిలుస్తారని ట్రంప్ భావించారు. కానీ తాను అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. ఇరాన్ ప్రజలు అమెరికాకు మద్దతు ఇవ్వడం లేదు. మంచైనా చెడైనా తమ దేశం స్వతంత్రంగానే ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ పాలకులపై ఇతర దేశాలకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికా తన బలంతో ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడం లేదా ఆ దేశంపై పెత్తనం చెలాయించాలనుకోవడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించడం లేదు. దీంతో పాటు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గకుండా తన శత్రు దేశాలపై దాడులు చేస్తూనే ఉంది. వివిధ దేశాల్లోని అమెరికా కార్యాలయాలను గురిపెట్టింది. ఇరాన్కు తన శక్తితో పాటు రష్యా, చైనా లాంటి శక్తివంతమైన దేశాల సాయం కూడా అందితే అప్పుడు అమెరికా మరింత ఆత్మరక్షణలో పడడం ఖాయమనిపిస్తోంది. టారిఫ్ల పేరుతో అనేక దేశాలను ఇబ్బంది పెట్టిన ట్రంప్ విషయంలో చాలా దేశాలు గుర్రుగా ఉండడం కూడా అమెరికాకు నష్టదాయకంగా మారింది.